ఎన్నున్నా గానీ ఒక పచ్చడితో తిన్న సాటిస్ఫాక్షన్ ఏం తిన్నా రాదు కదా! నేనైతే ఒక మంచి పచ్చడి షేర్ చేసుకుంటున్నా. దీనికి కావాల్సిందైతే దోర టమాటాలు ఆర్ పచ్చి టమాటాలయితే తీసుకోండి. చాలా బావుంటది. కొంచెం ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లోకి కొన్ని మెంతులు వేసుకోండి. పచ్చడికి తగ్గినంతగా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకొని, ఈ టమాటాల్ని కట్ చేసి పెట్టుకున్నవన్నీ దీంట్లో యాడ్ చేసుకొని లిడ్ పెట్టుకొని దీనిలోనైతే మంచిగా ఒక 20 మినిట్స్ పడతదండి ఇవి వేగడానికి. ఎందుకు అంటే టమాటా అన్నది పచ్చిగా ఉంటది కాబట్టి వేగడానికి టైం పడుతుంది. లిడ్ పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ అయితే పడతదనమాట. ఇలా ప్రెస్ చేసిన వెంటనే అది బ్రేక్ అవుతుంది అంటే అది వేగిపోయిందని. దాంట్లో కొంచెం చిన్న చింతపండు వేసుకొని, కొత్తిమీర ఉంటే వేసుకోండి అరోమా బావుంటుంది. అలా కొత్తిమీర వేసేసుకొని దీన్ని ఇంకొంసేపు మగ్గపెట్టేసాక అయిపోయిన తర్వాత చల్లార్చండి. చల్లార్చి మిక్సీ గిన్నె అయితే మిక్సీ లేదంటే రోట్లో అయినా వేసుకొని దాన్ని బ్లెండ్ చేసుకోండి. ఆ తర్వాత పోపు పెడుతున్నా. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు అయితే తీసుకొని అవి వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, దీంట్లోకి ఇంగువ అయితే కొంచెం వేయాల్సొస్తదండి. ఇంగువతోటి పోపు పెడితే చాలా టేస్టీగా ఉంటదనమాట. అలా ఇంగువ వేసేసి దీన్ని కొంచెం చల్లారైన తర్వాత పచ్చడైతే యాడ్ చేసుకోండి. ప్రాసెస్ ఇంతటితో అయిపోలేదు. ఇంకొంచెం ప్రాసెస్ ఉందనమాట. ఇంకొక స్టెప్ చేయండి చాలు. ఒక పాన్ తీసుకొని దీంట్లోకి ఆయిల్ వేసి, ఆనియన్స్ అయితే వేసి ఒక 30% అవి కలర్ చేంజ్ అవుతే చాలనమాట. 30% అది జస్ట్ ఇలాగా ఆ కలర్ నుంచి ఈ కలర్‌కి వచ్చిన వెంటనే ఆపేసి పచ్చడిలో అయితే వేసి కలపండి. ఇది ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే ఎప్పుడు ఈ టమాటాలు కనిపించినా తీసుకొచ్చి ఈ పచ్చడైతే చేసుకుంటారు. అంత టేస్టీగా అయితే ఉంటది. దీన్ని కలిపేసి ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఎంజాయ్ చేయడమేనండి. థాంక్ యూ.